హాయ్ హలో వెల్కమ్ టు ఎన్కే కుకింగ్. ఇది సమ్మర్ వచ్చేసింది కదండి. మన బాడీ హీట్గా ఉంటుంది, వేడిగా ఉంటుంది కదండి. అది కూల్ అవ్వడానికి దానికి రెసిపీ మెంతి పులుసు అండి. ఆల్రెడీ మీకు తెలిసిందేను మెంతి పులుసు అంటే. చాలా సింపుల్ అండి పులుసు. దానికి తగిన చింతపండు, ఉప్పు, పసుపు, కొంచెం కారం అండి, దానికి తగినట్టుగా బెల్లం, నెక్స్ట్ పోపు దినుసులు, ఉల్లిపాయలు వేస్తామండి, ఎండుమిర్చి, కరివేపాకు. ఇవి మెంతులు కొంచెం ఒక టేబుల్ స్పూన్లు 2 స్పూన్లు వేసుకోవాలండి. జీలకర్ర, మినపప్పు, ఆవాలు. ఇలాగా ఇప్పుడు పోపు పెట్టుకుంటాము. ఆల్రెడీ దీన్ని గిన్నె పెట్టాను. అసలు బాగుంటుందండి, తీపిగా పుల్లగా. దాంట్లో అప్పడాలు అవి నంచుకొని తింటే బాగుంటుంది. రేపటికి ఇంకా బాగుంటుంది. ఇవాళ కన్నా పులుసు ఇది కూడా కొంచెం వేపుకోవాలండి. తాలింపు ఏదైనా తాలింపు వేపితేనే వాసన కూడా గుమ్మాలు ఎక్కుతుంది. పట్టకట్టు ఇలా కూడా తిప్పుకోవచ్చు. మనకి ఇది సమ్మర్ కదండి, ఒంటి నిండా చెమటకాయలు అవుతాయండి. దానికి గంధం సాదుకొని పెట్టుకున్నా భలే తగ్గుతుందండి. అది ఒక 2 రోజులకి శుభ్రంగా తగ్గిపోతుంది. ఎంత చందనం రాసుకుంటే అంత బాగుంటుందండి, చలవ చేస్తుంది. నైట్ పడుకునే ముందు రాసుకుంటే మొహానికి, చేతులకి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఉల్లిపాయలు కొంచెం వేగాలండి, అంటే పచ్చిపాసన పోవడానికి. నచ్చిని పులుసు వేసుకుంటామండి, చింతపండు పులుసు. కొంచెం కారం, తగినంత ఉప్పు. మాకు బెల్లం మేము ఎక్కువ వేసుకుంటామండి, కొంతమంది తక్కువ తింటారు బెల్లం. చింతపండు ఎంతైతే అంత బెల్లం వేసుకుంటామండి, బాగుంటుందండి కలుపుకొని తింటే. కొంచెం ఇప్పుడు అన్నీ వేసాం కదండి, అలాగ స్లోలో పెట్టి ఉడుకుతూ ఉంటుందండి. ప్లస్ ఈ పులుసు అండి పప్పన్నంలోకి బాగుంటుందండి. పప్పు నెయ్యి వేసుకొని తింటే బాగుంటుంది. ఈ పులుసు రెడీ అయిపోయిందండి. పులుసు సరే అలా ఉడికిందో, ఉల్లిపాయలు రెడీ అయిపోయిందండి. పులుసు అండి భలే కమ్మగా, అంత కలర్ఫుల్గా ఉంది చూడండి. మెంతులు ఎక్కువ వేసుకున్నా మీకేం చేదు రాదండి. పులుసు టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. బాయ్ బాయ్.